నాకు తండ్రి లేడు, తల్లి లేదు, నాకు భర్త లేడు, భార్య లేదు, నాకు బిడ్డలు లేరు, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దయచేసి విను. వీళ్ళందరికంటే శ్రేష్టమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు. ఈరోజు పాడిన పాట అదే. భార్యాభర్తల మధ్య వికసించే ప్రేమ పుష్పము ఏదో ఒక రోజు వాడిపోతుంది, రాలిపోతుంది. బంధువుల మధ్య కనిపించే ప్రేమ నూనె ఉన్నంతకాలమే. ఆ నూనె అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా నీ ముఖం చూడ్డు. కానీ నిన్నుగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే, లోకమంతా ద్వేషించినా, లోకమంతా అసహించుకున్నా, నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడో ఈ 3 సాక్ష్యాలు కూడా నిరూపిస్తూ వచ్చినాయి. సహోదరి సహోదరులు, ఈ సాక్ష్యాలు మనం వీక్షించినప్పుడు మనకు విశ్వాసం పెరుగుతుంది. నా భర్త కూడా బాగుపడితే ఎంత బాగుంటుంది, నా బిడ్డలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, నా కుటుంబం కూడా ఇలా కట్టబడితే ఎంత బాగుంటుంది అనే విశ్వాసము ఈ సాక్ష్యాలు నీకు అందిస్తాయి. మరి నువ్వు చేయాల్సిందేమిటి? ఇందా చెప్పాగా, పాడైపోతున్న, పతనమైపోతున్న, పాపిష్టి పనులు చేస్తున్న నీ భర్తను, భార్యను, బిడ్డలను ప్రభు సన్నిధికి నడిపించాలి. ఎవరో స్నేహితుడు, తెలిసినటువంటి సహోదరుడు మీకు ఆదరణ కావాలంటే, ఆనందం కావాలంటే కల్వరి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ జీవము కలిగిన, ప్రేమ కలిగిన దేవుని గురించి మీకు తెలియచేస్తారు. ఆ సహోదరుడు చెప్పి ఉండకపోతే ఈ చెల్లెళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, దివ్యమైన దేవుడు వారికి పరిచయము అయ్యేవాడు కాదు. ఇలా ఆదరణ లేక అల్లాడిపోతున్న వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉన్నారు. ఎందుకని? ఒక్క మాట, ప్రేమతో వారిని దేవుని సన్నిధికి ఆహ్వానించకూడదు. ఎందుకని నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను ప్రేమతో దేవుని సన్నిధికి ఆహ్వానించకూడదు? పాడైపోతున్న వారి జీవితాలను పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వారిని ప్రేమతో పిలవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. కల్వరి టెంపుల్ సంగమా, అడుగుతున్నాను, ఈరోజు మనలో ఎంతమంది ఈ సాక్ష్యాలు విన్న తర్వాత పాడైపోతున్న తన భర్తను దేవుని మందిరానికి తీసుకురావడం వల్ల అతడు ఏ విధంగా మార్పు చెంది ఈరోజు సాక్షిగా జీవించాడు మేము విన్నాం. వచ్చేవారు మాతో పాటు మా కుటుంబాన్ని తీసుకొస్తాం. దేవునికి దూరంగా జీవిస్తున్న, దేవుణ్ణి ఎరుగక జీవిస్తున్న నా భర్తను, భార్యను, బిడ్డలను కూడా దేవుని సన్నిధికి తీసుకొస్తాం. నా చుట్టూ ఉన్న సమాజంలో నా స్నేహితులు ఉన్నారు, పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయారు, తప్పటడుగులు వేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కుటుంబాన్ని తిప్పలు పెట్టేస్తున్నారు. వారు బాగుపడాలి అంటే బాగు చేసేటటువంటి వాక్యం వారు వినాలి. ఖచ్చితంగా ఈ నెలలో నాతో పాటు నా కుటుంబాన్ని, నా స్నేహితులను, బంధువులను బాగు చేసే దేవుని సన్నిధికి నడిపిస్తాను, ఇది నేను తీసుకుంటున్న తీర్మానం అన్నవారు ఒక్కసారి చేయి చూపిస్తాడా? ఎస్ 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 థ్యాంక్ యూ. చేయి చూపించని వారు అసలు మీ సంగతి ఏంటి? ఏమనుకోకండి ఇలా అడిగానని చెప్పి. బైబిల్లో ఏముందో తెలుసా అండి? నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు. నువ్వు ఇలా కూర్చున్నావు అంటే అర్థం తెలుసా? నీకు జ్ఞానం లేదని. నీకు జ్ఞానం అనే పదానికి పర్యాయ పదము ఏమనుకోకండి, బుద్ధి లేదని. యేసుక్రీస్తు నిన్ను రక్షించింది చేతులు కట్టుకుని కూర్చోడానికి కాదు, చేతులు ముడుచుకుని కూర్చోడానికి కాదు. యేసుక్రీస్తు నిన్ను రక్షించింది లోకానికి రక్షకుణ్ణి పరిచయము చేస్తావని.
మౌనంగా ఉంటామని కాదు. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నానని చెప్పేమనుకోకండి. మనిషి నైజం చెప్తాను వినండి. పోయిన వారం నేను 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య వస్త్రాన్ని ముట్టిందంట, అద్భుతంగా బాగుపడిందంట. చడి చప్పుడు చేయకుండా కామ్గా వెళ్ళిపోతుంది. ఆగో, ఎవరో నన్ను ముట్టారు. ఎవరది? ఇక దాగి ఉండలేక బయటకు వచ్చి ముందుకొచ్చి నేనేనయ్యా. ఇండైరెక్ట్గా యేసు ఏమంటున్నాడో తెలుసా? 12 సంవత్సరాలుగా నువ్వు రోగంతో తిప్పలబడిన దానివి, నా వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిన తర్వాత కనీసం కృతజ్ఞత కూడా లేదేంటి నీకు? ఈరోజు మనలో చాలామందికి లేనిదేటో తెలుసా? కృతజ్ఞత. కాముగా వస్తున్నారు, వాక్యం వింటున్నారు, బాగుపడుతున్నారు, బంగారంలా జీవిస్తున్నారు, కానీ కృతజ్ఞత లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, విశ్వసిస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు, కానీ సాక్ష్యం చెప్పరు. 12 సంవత్సరాలుగా రోగంతో అల్లాడిపోయి వచ్చి నా వస్త్రపు చెంగు ముట్టి అద్భుతంగా స్వస్థపరచబడి ఒక్క మాట చెప్పవేంటి సాక్ష్యం? నువ్వు నీకేమైందో చెప్పు. అప్పుడు ఆమె మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. అయ్యా, 12 సంవత్సరాలుగా రోగంతో అల్లాడిపోయాను, వైద్యుల దగ్గరకు వెళ్ళాను, మందులు మార్చాను, మందులు వాడాను, నాకున్న డబ్బంతా ఖర్చు చేసేసాను, ఇక చావే నాకు మిగిలింది. అటువంటి సమయంలో వచ్చి నీ వస్త్రపు చెంగు ముడితే అద్భుతంగా నేను బాగుపడ్డాను. మరి సాక్ష్యం చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎంత అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టినా ఒక్క మాట సాక్ష్యం చెప్పు. దేవుడిచ్చే సమస్త దీవెనలు పొందుకుంటావు, కానీ ఆ దేవుని గురించి సాక్ష్యం చెప్పవు. అది మంచి పద్ధతి కాదు. ఈ సాక్ష్యాలు మనం వీక్షిస్తున్నామంటే కారణం తెలుసా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు. లోకానికి తెలియాలి పాపిష్టి జీవితాలను పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఉన్నాడు. లోకానికి తెలియాలి నిరాధారణకు గురైన, నిరాశ నిస్పృహకు లోనైన వారికి నిరీక్షణ కలిగించగలిగిన దేవుడు ఉన్నాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి తెలియాలి. అదే కదండి వీళ్ళ సాక్ష్యాలు నిరూపిస్తుంది. మరి నీ జీవితంలో దేవుడు నిన్ను బాగు చేసినా, నిన్ను రక్షించినా సాక్ష్యం చెప్పవే. 10 మందికి నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాన్ని గురించి మాట్లాడివే. ఆ స్త్రీ అదే చేయబోయింది. వచ్చింది, అద్భుతాన్ని కల్లారా చూసింది, గుట్టు చప్పుడు కాకుండా కామ్గా వెళ్ళిపోతుంది. ఏమిటండి ఇది? ఈరోజు మనలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుంటున్నారు, గుట్టు చప్పుడు కాకుండా కామ్గా వెళ్ళిపోతున్నారు, కామ్గా ఉండిపోతున్నారు.